ఎట్లా హార్డ్ వర్క్ చేసిండు, సార్కి ఎన్ని ఛాలెంజెస్ ఉండే, రైట్? ఎన్ని ఛాలెంజెస్ అంటే చాలా మంది అరే చిన్న కష్టం వస్తే చిన్నది చిన్నదంటే ఎంత చిన్నదని అంటే తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కానీ వెస్టీజ్ ని పక్కన పెడదామని ఆలోచన చేస్తుంటారు. కానీ ఎస్పి బారిల్ సార్ ఎట్లా అయిండు, రైట్? బారిల్ సార్ ఎట్లా అయిండు, ఇంత గొప్ప వ్యక్తి ఎట్లా అయిండు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, రైట్? సో నిజంగా మనకి ప్రతి ఒక్క మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క మీటింగ్ లో మనం ఏ మీటింగ్ లో ఏ విషయాలు తెలుసుకుంటామో తెలియదు. ఇది 100% ఫ్యాక్ట్ ఇది, రైట్? ఏ విషయంలో ఏ మీటింగ్ లో మనం ఏ కొత్త విషయం తెలుసుకుంటాం అనేది తెలియదు. అందుకని మనకు మన అప్లయన్స్ ఏమంటారు, ప్రతి మీటింగ్ అటెండ్ చేయండి అని అంటారు. ఓకే, సో నిజంగా చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను. ఎందుకనంటే పూణే గోక్రాన్ కి మేము వెళ్ళడం ద్వారా ఈ అదృష్టం కలిగింది నాకు, మాకైతే పర్సనల్ గా బారిల్ సార్ స్టోరీ సార్ నోటి ద్వారా వినడం. ఓకే ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. నిజంగా జనాలు అంటే ఎవరైనా సరే నేనేమంటానంటే ప్రతి సక్సెస్ఫుల్ వ్యక్తి వెనకాల ఎంత పెద్ద స్ట్రగుల్ ఉంటే అంత పెద్ద సక్సెస్ ఉంటది అని ఎంతమంది నమ్ముతారు? నమ్మే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎంత పెద్ద స్ట్రగుల్ ఉంటే, ఎంత పెద్ద ఎన్ని ఎక్కువ కష్టాలు ఉంటే అంత పెద్ద సక్సెస్ వస్తుంది. ఎన్ని ఎక్కువ కష్టాలు ఉంటే అంత పెద్ద సక్సెస్, రైట్? సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్, సో జాగ్రత్త వినండి అందరూ. సార్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా హార్డ్ వర్క్ చేసిండు, ఎట్లా పని చేసిండు అనేది. సో సక్సెస్ మీన్స్ అంటే సక్సెస్ కి అర్థం ఏంటిది అని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు సక్సెస్ అనేది ఎట్లా వస్తుంది, సక్సెస్ అర్థం ఏంటిది అసలు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి సార్ వాళ్ళు చూడండి, ఈ ఫోటో సర్వజ్ఞ బారిల్ సారు, ఎస్పి బారిల్ సారు అంటే వీళ్ళు ఒక మీటింగ్ పోయి వస్తుండ్రంట, ట్రైన్ టికెట్ దొరకలేదంట. టీసీలు ఉంటారు కదా ట్రైన్లా, ఆ టీసీ దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసినా కానీ ఆ టికెట్ అనేది దొరకలేదంట. సో అందుకని సార్ వాళ్ళు ఏం చేసిండ్రు, బస్సు ఎందుకంటే దూరం చాలా దూరం పోయారు, నైట్ టైం అయింది. సో నైట్ టైంలా వాళ్ళు మొత్తం కూర్చొని పోలేరు, లోకల్ ట్రైన్ లో కూర్చొని పోలేరు కాబట్టి సో వాళ్ళు నైట్ బస్సు ఒక టికెట్ తీసుకొని ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తుండ్రంట. అంటే ఆ సిచ్యువేషన్ అంటే ఈ సిచ్యువేషన్ మొత్తం ఎప్పటిది అని అంటే సారు ఇంత ముందుకు ఒక కంపెనీలో ఉండే. ఓకే, ఒక కంపెనీ, వేరే కంపెనీ అనమాట, ఆంబే అని. సో ఆ కంపెనీలో దాదాపు సారు 12 సంవత్సరాలు పనిచేసిండు. ఓకే, సో 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సారు ఆ బిజినెస్ లో గ్రో కాలేకపోయినరు. ఆ బిజినెస్ లో గ్రో అంటే సక్సెస్ తీసుకోలేకపోయినరు. ఆ బిజినెస్ లో 12 సంవత్సరాలు పనిచేస్తే అక్కడ ఒక లెవెల్ ని అచీవ్ చేసిండ్రంట, చాలా మంచి లెవెల్ అది. కానీ ఆ లెవెల్ ని అచీవ్ చేసిన తర్వాత కూడా ఇన్కమ్ చాలా అంటే చాలా తక్కువ ఉండే అక్కడ. సో దాని తర్వాత ఇక్కడ రైట్, దాని తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే అంటే దాదాపు అప్పుడు సార్ చాలా మంది అనుకుంటారు, నాకు అప్పులైనాయి, నేను బిజినెస్ ని చేయలేకపోతున్నా, నాకు 3 లక్షల అప్పు ఉంది, నాకు 4 లక్షల అప్పు ఉంది అని అంటుంటారు. కానీ సార్కి ఓకే సార్కి
ఈ బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు 4 కోట్ల రూపాయలు అప్పు ఉండేనంట. ఎంత? 4 కోట్ల రూపాయల అప్పు. 4 crores. 4 లక్షలు కాదు, 40 లక్షలు కాదు నేను చెప్పేది. 4 కోట్ల రూపాయలు అప్పయింది. సో ఎందుకైంది అంతగానం అప్పానంటే, సారు ఈ బిజినెస్ కన్నా ముందు ఈ బిజినెస్ ఏదైతే వేరే యాంవే అనే బిజినెస్ లో పైసలు రాకపోతుండే, చాలా కష్టపడుతుండే, అయినా కానీ డబ్బులు రాకపోతుండే. డబ్బులు రాకపోయేసరికి ఇంకా అప్పులు పెరిగినాయి. అప్పులు ఎట్లా పెరుగుతాయి అనంటే, ఇన్కమ్ వస్తలేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు అయితే ఆగాయి కదా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ సర్వజ్ఞ సారు చదువుకుంటుండే, వాళ్ళ చెల్లె సిద్ధి మేడం చదువుకుంటుండే, 2 పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో. సో అట్లాంటి సిచ్యువేషన్ అది, రైట్. సో 4 కోట్ల రూపాయల అప్పు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. 20,000 రూపాయలు నెలకి 20,000 రూపాయలతోని వాళ్ళ ఇల్లు గడుపుతుండేనంట సారు. 20,000 రూపాయలతోని. ఆ 20,000 రూపాయలు కూడా ఎక్కడి అనంటే, సారు అప్పుడు చాలా పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీలో నుంచి బయటకు వచ్చేసిండు. ఎందుకు మరి ఆ బయటకు వచ్చేసిండంటే, అసలు ఎంత పని చేసినా కానీ డబ్బులు వస్తలేవు. ఎంత పని చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ డబ్బులు వస్తలేవు అక్కడ, రైట్. సో దాని తర్వాత సార్ వాళ్ళు ఇది సర్వజ్ఞ బార్లి సార్ అనమాట. ఆ టైంలో 2022 22 సంవత్సరాలు ఉండేనంట అప్పుడు. 22, 23 సంవత్సరాలు ఉండే ఆ ఏజ్ లా ఈ ఫోటో అనమాట సార్ది, రైట్. సో మరి ఎంత మ్యాసివ్ యాక్షన్ చేస్తుండేనంటే సారు అప్పుడు కూడా. సో చాలా మంది ఏమంటారు, నాకు నిద్ర వస్తలేదు అని అంటారు. నిద్ర రావడం కాదు, నిద్ర పోవడం కాదు. మీరు ఏడ కూర్చుంటే ఆడ నిద్ర రావాలి, అంత హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నాడు. ఇది ఢిల్లీ అది లాంజ్లోనంట. ఇట్లా కూర్చుంటే నిద్రపోతుండేనంట. అట్లాంటి సిచ్యువేషన్. ఇంకో ఇక్కడ చూడండి, సార్ కళ్ళు చూడండి, ఇక్కడ మొత్తం రెడ్ అంటే రెడ్ అయిపోయినాయి. అక్కడ అంటే కళ్ళు తెరవడానికి వస్తలేదంట, నిద్ర లేక. ఎందుకు అంతగానం మరి నిద్ర ఎందుకు లేదనంటే, అంత మ్యాసివ్ యాక్షన్, అంత ప్లాన్స్, అంత ట్రావెలింగ్ చేయడం వల్ల సార్కి నిద్ర కూడా లేకుండేనంట. ఓకే. సో అయితే దీనికన్నా ముందు మనము ఈ స్టోరీ కొంచెం వెనకకు పోతే మనం తెలుసుకుందాం. అయితే నేను ఇంత ముందుకు మాట్లాడినాం, వేరే కంపెనీలో ఉండే. ఆ కంపెనీలో ఎంత కష్టపడ్డారో, ఎంతకి కష్టపడ్డా కానీ అక్కడ ఇన్కమ్ వస్తలేదు. రాకపోయేసరికి ఏం చేసిండ్రా అంటే, ఒక వేరే కంపెనీ, రైట్. ఇది మందు బాటిల్ కాదు, ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి మందు బాటిల్ కావాలి. అయితే వేరే కంపెనీ, మోనావి అనే ఒక కంపెనీ ఉండే. సో ఆ కంపెనీకి సారు షిఫ్ట్ కావాలని, ఎందుకనంటే ఇంత కష్టపడ్డా కానీ పైసలు వస్తలేవు అక్కడ. అందుకని షిఫ్ట్ కావాలని ఆలోచన చేసిండ్రు అనమాట. సో ఆలోచన చేసేసరికి ఇప్పుడు చూడండి, యాంవే అనే కంపెనీ, సారు పెద్ద లెవెల్ అక్కడ. పెద్ద లెవెల్ నుంచి ఒక వ్యక్తి పోతుందంటే ఆయనకు ఎంత అంటే ఏమేం చెయ్యాలనో అవన్నీ చేసిండ్రంట. ఎంత చెడ్డ పేరు తేవాలనో అంత చెడ్డ పేరు తెచ్చిండ్రంట. కంపెనీని ఇచ్చిపెట్టి పోతుండ్రు, ఆయనకు వేరే దగ్గర పైసలు వచ్చినాయి, అట్లా ఎన్ని బద్నామీ వేయాలనో అన్ని చేసిండ్రంట. ఓకే. సో దాని తర్వాత కూడా వేరే మనకి గులాబ్ సింగ్ జడేజా సారు, వీళ్ళందరూ ఎప్పుడు గులాబ్ సింగ్ జడేజా సారు, వివేక్ జైన్ సారు ఎప్పుడు సార్తోనే ఉంటుండేనంట, ఎప్పుడు కూడా. సో దాని తర్వాత డిసిషన్ తీసుకున్నారు, ఈ మొనావి అనే కంపెనీకి షిఫ్ట్ కావాలని. సో షిఫ్ట్ కావాలని అనుకున్నారు. ఎందుకు షిఫ్ట్ కావాలనుకున్నారు అంటే, ఇది కంపెనీ కొన్ని రోజులనే, ఒక సంవత్సరంలోనే దాదాపు 15,000 కోట్ల టర్న్ ఓవర్ చేసిందంట అప్పుడు. ఆ అంబేలో ఉన్న కంపెనీలో ఉన్న లీడర్స్ కూడా ఈ కంపెనీలో జాయిన్ అయిదామని వాళ్ళు డిసిషన్ తీసుకున్నారంట. అందుకనే వీళ్ళు కూడా స్టార్ట్ చేశారంట. ఒక సంవత్సరం అయిపోయింది. అయితే చూడండి, సార్ వాళ్ళు అప్పుడు మూవ్ అయితే అయ్యిండ్రు, అప్పులున్నాయి. ఇది ఇక్కడ సార్ ఇక్కడ కూర్చుండి చూసిండ్రా, సారు కింద కాళ్ళు పెట్టుకోలేదు, రైట్. కింద కాళ్ళు పెట్టుకోలేదు. ఎందుకనంటే వెనకాల పశువులు ఉన్నాయంట. పశువులు ఉంటే ఏముంటాయి, మొత్తం దోమలు ఉంటాయి కదా. సో అందుకని కింద కాళ్ళు పెట్టుకుంటే దోమలు కుడతాయని సారు కాళ్ళు పైన పెట్టుకొని
కాళ్ళు పైన పెట్టుకొని ప్లాన్ చెప్పిండ్రంట అక్కడ, రైట్. సో దాని తర్వాత చాలా మంది జాయిన్ అయ్యారు అక్కడ, చూడండి. సో ఈ ప్రొడక్ట్ కూడా సార్కు పడేది కాదంట, ఈ ప్రొడక్ట్ కూడా సార్కు పడేదంట కాదంట. కానీ అప్పటి నుంచి సారు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఎప్పుడో క్రియేట్ చేసిండు అనమాట. 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి, 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలని అంటే ప్రొడక్ట్ వాడాల్సిందే కాబట్టి సారు ఈ ప్రొడక్ట్ వాడుతుండేనంట, కానీ సార్కి పడకపోతుండేనంట. ఓకే, సో చూడండి, చాలా మంది ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారు కదా, డ్రైవింగ్ చేస్తే ఎట్లుంటది అంటే డ్రైవింగ్, ఇప్పుడు లారీ డ్రైవర్ ఉంటారు కదా, ఒకరు లారీ డ్రైవర్ ఉంటారు, ఒకరు క్లీనర్ ఉంటారు. సో అట్లా అని చెప్పిండు అనమాట. ఇప్పుడు లారీ డ్రైవర్ లీనే తింటారు కదా, ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి. సో అట్లా దాబాలలో సార్ వాళ్ళు తింటుండేనంట, రైట్. సో చూడండి, జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అనేది. సో ప్రతి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏందనంటే ఒక స్పెషల్ మూమెంట్ ఏంటిది అని అంటే మనకి 25th యానివర్సరీ, 25th యానివర్సరీ అనమాట. సో 25th యానివర్సరీ బారిల్ సార్ది సంధ్యా మేడంది 25th యానివర్సరీ. సో 25th యానివర్సరీ అప్పుడు సార్ వాళ్ళ దగ్గర పైసలు లేవు, చూడండి 20,000 రూపాయలుతోని ఇల్లు గడుపుతున్నారు, పైసలు లేవు సెలబ్రేట్ చేసుకోవడానికి. క్యాండిల్స్ తెచ్చిర్రు, క్యాండిల్స్, ఈ చుట్టూ క్యాండిల్స్ పెట్టి మధ్యలో ఆ సౌండ్ వచ్చే ఒక ఫ్లవర్ ని పెట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసిండ్రు. ఈరోజు సారు ఈ విషయం చెప్పేటప్పుడు మనకు ఆల్రెడీ ఎస్పి బార్లీ సార్ది మొన్న బర్త్డే చేసిన వీడియోస్ కూడా మేము గ్రూప్లో వేసినాం. సో అంత ఘనంగా బర్త్డే చేసినాం, కానీ ఒక సిచ్యువేషన్లో ఎట్లుండే చూడండి అని సార్ ఈ ఫోటో చూపించిండు. మీరు దీనికన్నా ఇంకా చాలా బాగా బర్త్డేని సెలబ్రేషన్ చేసిండ్రు. ఇది 25th యానివర్సరీ అనమాట సార్ వాళ్ళది. ఆడ ఏం లేవు చూడండి, ఏమంటే ఏం లేవు, ఓన్లీ క్యాండిల్సే ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నా మినిమం ఏం చేస్తారు, ఒక కేక్ అన్నా లేదంటే కొత్త డ్రెస్సెస్ అన్నా తెచ్చుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర అవి కూడా డబ్బులు లేకుండేనంట. సో అట్లా సిచ్యువేషన్లా అయితే చాలా అంటే చాలా, ఇప్పుడు పైసలు లేవు కాబట్టి అన్ని డబ్బులు అప్పు అయిపోయినాయి కాబట్టి, సో కార్ను అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు సార్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, సార్ మీరు కార్ని బయటికి తీసుకోకండి, ఎందుకంటే దాదాపు 3-4 ఈఎంఐలు కట్టలేవు కార్. సో ఎక్కడన్నా సరే ఈ ఎవరైతే మనకి లోన్ వాళ్ళు ఉంటారు కదా, సో లోన్ వాళ్ళు మీరు బయటకు పోతుంటే ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఆపి మీ కార్ని తీసుకోవచ్చు. సో అందుకని మీరు కార్ని బయటకు తీయకండి అని చెప్పారంట. చూడండి, అప్పుడే ఆ సిచ్యువేషన్లోనే గులాబ్ సింగ్ జడేజా సార్ కూడా సేమ్ సార్ వాళ్ళతోనే పనిచేసి ర్యామ్వేల్ అన్ని సంవత్సరాలు, కానీ వాళ్ళకి కూడా దాదాపు 1.5 అప్పులైనాయి అంట అప్పుడు ఆ సార్ కూడా. సో సార్ది కూడా సేమ్ అట్లనే, కానీ గుజరాత్ కాబట్టి అక్కడ ఎక్కువ కొంచెం దాదాగిరి నడుస్తుండేనంట. మళ్ళీ గులాబ్ సింగ్ జడేజా సార్ ఎట్లుంటాడో మీకు తెలుసు ఆల్రెడీ, సో తెలుసు కాబట్టి కొంచెం నడుస్తుండేనంట. సో సార్ది కూడా ఒక రోజు సార్ డ్రైవర్ కారు తీసుకొని పోతే ఆ కార్ని కూడా తీసుకొని పోయిండ్రు. దాని తర్వాత మళ్ళా మాట్లాడుకొని తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత జస్ట్ ఇంకొక నెల తర్వాతనే అప్పు చేసి మరీ ఇంకో కారు కొన్నాడంట గులాబ్ సింగ్ జడేజా సార్. అప్పు చేసి మరీ ఇంకో కారు కొన్నాడంట గులాబ్ సింగ్ జడేజా సార్. ఎందుకంటే ఒకవేళ ఈ కారు గుంజుకుపోతే ఇంకో కార్ స్పేర్లు ఉండాలి కదా, అందుకని అప్పు చేసి మరీ ఇంకో కారు కొన్నాడంట. అంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు, కానీ ఆలోచన ఎప్పుడు చిన్న చేయలేదు. అర్థమైందా లీడర్స్? వాళ్ళ దగ్గర పైసలు లేవు, కానీ ఆలోచన ఎప్పుడు చిన్న చేయలేదు. ఇంకా కొన్ని ఫోటోలలో మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇట్లా చేసిరు అనేది. ఇగో చూడండి, ఇది చిన్నగా బెలూన్స్ తోని, అదే 25th యానివర్సరీ రోజు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళను, ఇది హర్షీత్ సిరప్ మీకు తెలుసు. సో చిన్నగా సెలబ్రేషన్ చేసిరనంట, రైట్. సో
1 సెకండ్. ఇట్లా సెలబ్రేషన్ చేసిండ్రు. సో చూడండి, సారు ఒక్క మాట అన్నాడు ఏందనంటే, ఒకవేళ నేను ఇంత పెద్ద మీకు తెలియదు ఎస్పి బారుల్ సార్ ఎంత పెద్ద లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ వచ్చిందంటే, మనము జనాలము చిన్న స్థాయి నుంచి పై స్థాయికి పోతాం, కానీ పై స్థాయి నుంచి కిందికి రావడం అనేది నరకం కన్నా ఇంకెక్కువ ఉంటుంది. నరకం కన్నా ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో బారిల్ సారు సెషన్, దీనికన్నా ముందు బారిల్ సార్ సెషన్ వినడానికి 15, 20 వేల మంది వస్తుండేనంట. జనాలు టచ్ చేయడానికి, సార్ని టచ్ చేయడానికి కూడా కొన్ని అసలు జనాలు ఇట్లా ప్రయాస పడుతుండేనంట. కానీ దాని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది చూడండి. చెప్పులున్నాయి సార్కి ఆ ఫ్లోర్ పైన. మరి నేను గనక ఒక్కసారి ఆలోచన చేసి, అరే నా జీవితం ఎంత స్థితికి వెళ్ళిపోయింది అని ఆలోచన చేసి ఉంటే, ఈరోజు నా జీవితం ఏదైతే ఉందో అట్లా ఉంటుండేనా అని సార్ చెప్పిండు అక్కడ. మళ్ళీ సార్ అర్థమవుతుందా? అరే నా జీవితం ఇంత దిగజారిపోయింది ఎందుకు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన. ఎయిర్పోర్ట్కి సారు పూణేకి వేరే వేరే స్టేట్కి వెళ్తే 50 మంది డోల్ తీసుకొని 50 మంది ఒక ఇట్లా బారాత్ లెక్క అవుతుండేనంట. బారాత్ తెలుసు కదా, అంత మంది వస్తుండేనంట. 50, 100 మంది సార్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తుండేనంట. కానీ ఈ సిచ్యువేషన్లా ఎవ్వరు కూడా రాక ఒకటే ట్యాక్సీ తీసుకొని, ఎందుకనంటే ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సార్ ఒక్కడే ట్యాక్సీ తీసుకొని మళ్ళీ ప్లాన్ చెప్పుకొని పోయి మళ్ళీ ట్యాక్సీలు ఎక్కొస్తుండేనంట. ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది జీవితం, రైట్? సో దాని తర్వాత మధ్యలోనే ఒకరోజు మీటింగ్ చేయడానికి పోతే, ఇది మొనావి అనే కంపెనీలు ఉన్నప్పుడు, అప్పటికి వెస్టీజ్ రాలేదు, ఇది వెస్టీజ్ జర్నీ కాదు, రైట్? సో ఆ కంపెనీలు ఉన్నప్పుడు వివేక్ జైన్ సార్ బర్త్డే వచ్చిందంట. సిచ్యువేషన్ చూడండి. సో సార్ చెప్పిండంట, వివేక్ నీ బర్త్డే, కానీ మన దగ్గర పైసలు లేవు సెలబ్రేట్ చేయడానికి. అయితే మనము ప్లాన్కి పోయినప్పుడు ఏమన్నా తీసుకుపోతాం కదా, మనతోని ఏమన్నా తీసుకుపోతాం కదా తినడానికి. జయమ్మ మేడం మీరు తీసుకోతారా ఏమన్నా తినడానికి బ్యాగులా? సో అట్లా సారు లడ్డు, ఏం లడ్డు? బెల్లం లడ్డు మిగిలి ఉండేనట బ్యాగ్లా. సో అప్పుడు ఆ లడ్డుతోని వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసిరంట రాత్రి 12 గంటలకి, రైట్? సో ఇక్కడ అంటే జీవితం ఎట్లున్నది, ఎట్లా అవుతుంది చూడండి. ఓకే, దాని తర్వాత ఇంకా స్ట్రగుల్. మీరు స్ట్రగుల్ని అంటే సారు పడ్డ స్ట్రగుల్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రగుల్ని మనం చూడలేం కూడా, మనకొచ్చుడు కాదు, చూడలేం కూడా అంత స్ట్రగుల్. మీరు చూడండి, ఈడ ఎవరైతే నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అని ఇప్పుడు అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది చూడండి. సార్ది అప్పుడు సిచ్యువేషన్ ఇట్లుండే, గడ్డం ఇట్లుండే కదా, ఈ గడ్డం పెంచుకోవడానికి కూడా కారణం ఉండే చూడండి. సో పైసలు లేవు, అప్పులు ఎట్లయితాయి జనాలకి? సార్కి పైసలు లేవు, అన్ని ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిండు, డబ్బులు వస్తలేవు. వాళ్ళ నాన్న 3 సార్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. మరొకసారి ఆలోచన చేయండి, 3 సార్లు అడ్మిట్ అయితే ఎన్ని పైసలు అవుతాయి? ఆయన ఈ చాలా పెద్ద ఏజ్ వ్యక్తి, వాళ్ళ నాన్న 3 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. వాళ్ళ నాన్న ఓన్లీ ప్రవచనాలు చెప్తుండే. ప్రవచనాలు అంటే మీకు తెలుసు, చాగంటి కోటేశ్వరరావు. ఇప్పుడు ఎవరైతే ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారో, సార్ వాళ్ళ నాన్న అట్లా ప్రవచనాలు చెప్తుండేనంట. అందుకనే సారు అంత మంచి సారు గుణాలు సార్ దగ్గర వచ్చినాయంట. ఇక్కడ రియల్ స్టోరీ స్టార్ట్ అయింది చూడండి. ఇది బారిల్ సార్. ఏంటిది? ఇది బారిల్ సార్ చేతు. మీరు ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయరు, ఈ నెక్స్ట్ ఫోటో చూపిస్తే సార్ చేతు
ఇట్లా ఎందుకనంటే ఇది వేరే కంపెనీలో ఆ జ్యూస్ బాటిల్ ఉండే కదా, ఎస్ సోరియాసిస్ ఇది. సో సార్కి సోరియాసిస్ అయిందంట. సో ఈ స్కిన్ ఉంటది కదా, స్కిన్ షర్ట్ కి వేసుకున్న షర్ట్ కి ఊసొస్తుండేనంట. అర్థమవుతుందా? వేసుకున్న షర్ట్ కి ఊసొస్తుండేనంట. సో ఒక రోజు ఏమైందనంటే ఎయిర్పోర్ట్ పోయిందంట. ఎయిర్పోర్ట్ పోయిండు. ఎయిర్పోర్ట్ పోతే స్కిన్ బ్లడ్ మరి ఇది ఇది ఏమైతుందనంటే దీని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది మొత్తం దీని నుంచి. అయితే ఈ చేతుల ఒక రోజు ఇట్లనే ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ చేస్తుండు. ఎయిర్పోర్ట్ లా చెక్ ఇన్ చేస్తుంటే బ్లడ్ అంటింది అనమాట హ్యాండ్ కి. అయితే అప్పుడు సార్ అంటే అక్కడ ఎవరైతే చెక్ ఇన్ చేస్తారో వాళ్ళు చెప్పిరనట, సో ఇట్లా బ్లడ్ ఉంటే నీకు లోపలికి ఎంట్రీ చేయనియరు, సో మీరు చేంజ్ చేసుకొని రండి అని అనంట. ఇప్పుడు బయటకు పోయేటప్పుడు కొన్నే షర్ట్స్ తీసుకుపోతారు కదా. సో అప్పుడు సారు ఆ షర్ట్ ని చేంజ్ చేసుకొని, షర్ట్ ని అంటే పాత షర్ట్ వేసుకొని, షర్ట్ ఇట్లుంటది కదా, షర్ట్ ని బాడీకి అంటకుండా ఇట్లా పైనికి పట్టుకొని పోతుండేనంట. బాడీకి అంటకుండా, బాడీకి అంటే మళ్ళీ బ్లడ్ అంటుతుంది, బ్లడ్ అంటుతుంది అని ఇట్లా పైనికి పట్టుకొని పోతుండేనంట. రైట్. సో నెక్స్ట్ ఫోటో చూడండి. ఇది సార్ బాడీ. ఎవరిది? బారిల్ సార్ది. మొత్తం మొత్తం సోరియాసిస్. హోటళ్ళల్లా హోటల్స్లల్లో ఉంటుండే కదా సారు, ప్లాన్స్ చెప్పడానికి దూరం దూరం బయటకు పోయినప్పుడు హోటల్స్లలో ఉంటుండేనంట. హోటల్స్లలో ఉంటే ఈ ఈ ఈ ప్రాబ్లంది ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పైన ఈ స్కిన్ మొత్తం ఊడిపోయి ఇంత కుప్పలు 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 జమ అవుతుండేనంట. మళ్ళా అరే ఇది ఏందో అని హోటల్ వాళ్ళు భయపడకుండా అక్కడిక్కడ కాళ్ళతోని చేతులతోని అక్కడిక్కడ మొత్తం నెట్టేస్తుండేనంట. సో ఈ ఇక్కడ ఈ గడ్డం పెంచుకోవడానికి కూడా కారణం ఏందనంటే ఈ సోరియాసిస్ అనేది ముఖం మీద కూడా మొత్తం అయిపోయిందంట. ముఖం మీద కూడా మొత్తం అయిపోయిందని సారు తెలియకుండా ఉండడానికి మళ్ళీ షేవింగ్ చేస్తే కూడా పెయిన్ వస్తుంది కదా, రక్తం వస్తుంది దాని మీకు షేవింగ్ ఎట్లా చేస్తుంది. సో షేవింగ్ చేస్తే కూడా పెయిన్ వస్తుందని షేవింగ్ చేయకుండా ఈ గడ్డంని పెంచుకుండా అనమాట సారు. సో ఇప్పుడు చూడండి, మరి పైసలు ఎట్లా ఖర్చు అవుతాయి? ఇట్లనే కదా ఖర్చు అయ్యేది. ఇప్పుడు డబ్బులు వస్తలేవు, వాళ్ళ నాన్న హాస్పిటల్లో భర్తీ అయ్యాడు, సార్కి ఇంత ప్రాబ్లం ఉంది. రైట్. ఇది వెనకాల బాడీ ఇంత. అయితే మీటింగ్స్ చేసేటప్పుడు సారు ఒక మాట చెప్తుండేనంట. మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, వేరే కంపెనీలో ఉన్న మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తుండేనంటే, సార్ నా దగ్గరికి ఎవరు రావద్దు, ఎందుకంటే నాకు కొంచెం ఎలర్జీ లాగా అయింది. సో నేను మళ్ళీ మీకు టచ్ చేయకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకని మీరు ఏం చేయండి, మీరు ఎవ్వరు కూడా నా దగ్గరికి రావద్దు, టచ్ చేయొద్దు అని చెప్తుండేనంట. సో అయితే ఒకరోజు ఇది వాళ్ళ అమ్మకి తెలియకపోతుండేనంట. అయితే ఆ తల్లి ప్రేమ ఎట్లయినా ఉంటది ఇక. సో అందుకని ఒకరోజు ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లంకి అంటే క్రీము డోర్ పెట్టుకుంటుండేనంట స్నానం చేసిన తర్వాత. సో అయితే ఒకరోజు డోర్ కొంచెం ఓపెన్ ఉందంట. ఓపెన్ ఉండి, ఎందుకంటే అసలు తట్టుకోలేదు వాళ్ళ అమ్మ అని సార్ ఎప్పుడు కూడా చెప్పకపోతుండేనంట. అరే ఇంత ఇంత పెయిన్ ఉందా, ఇంత స్ట్రగుల్ పడుతున్నా కొడుకు అని. సో అయితే ఒకరోజు మెల్లగా దూరం నుంచి చూసిందంట. ఏమైంది నువ్వు చెప్తలేవు, ఆ ఎందుకు ఎందుకు దాస్తున్నావు అని చెప్తే ఒకరోజు షర్ట్ మొత్తం ఓపెన్ చేసి చూపించన్నదట. సో చాలా అంటే చాలా బాధపడ్డారట వాళ్ళ అమ్మ. అరే ఇంత ప్రాబ్లం ఉంది. రైట్. సో ఇంత ఇంత ప్రాబ్లం అయినాక కూడా ఎందుకు చెప్పలేవని. సో దీనికి కూడా ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి మీకు తెలుసు. హాస్పిటల్లో మనం పోయినప్పుడు దీనికి కూడా ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి. రైట్. సో దాని తర్వాత సర్వజ్ఞ బారిల సార్కి కూడా హెల్త్ ప్రాబ్లం. ఇదంతా ఎప్పుడు అంటే ఎప్పుడుదో కాదు ఈ స్టోరీ అంతా, 2012 నుంచి 2015 మధ్యలో ఇదంతా స్టోరీ. 2012 నుంచి 2015 మధ్యలో, ఎప్పుడో పురాతన కాలంది కాదు ఈ స్టోరీ మొత్తం. జస్ట్ 2012 నుంచి 2015 మధ్యలో అనమాట ఇదంతా. సో దాని తర్వాత సర్వజ్ఞ బారిల్ సార్
సార్ కూడా అసలు హెల్త్ బాగాలేకపోతుండేనంట. అప్పుడే సార్ది డిగ్రీ అయిపోయింది. మాస్టర్స్ చేద్దామని లండన్ పోదామని సారు దాదాపు లండన్ పోదామని ప్రిపేర్ అవుతుండు. రైట్. సో ఆ టైంలో ఈయనకు కూడా హాస్పిటలైజ్డ్. రోగం తెలుస్తలేదు ఏమైందో ఈయనకు. ఎన్ని డాక్టర్లు చూపించినా అసలు ప్రాబ్లం ఏమైందో తెలుస్తలేదు. కొందరు ఏమంటున్నారంటే డిప్రెషన్ అంటున్నారంట, కొందరు ఏదో ఏ డాక్టర్ స్ట్రెస్ ఎక్కువైందని అంటున్నారంట, ఇట్లా అంటున్నారంట. ఒకసారి ఆలోచన చేయండి, 22 సంవత్సరాలు ఉన్న వ్యక్తి హాస్పిటల్లో భర్తీ అయ్యండి అని అంటే, ఇది అప్పటి ఫోటో సార్ది. రైట్. ఈ టైంలో సార్ ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ లా మీకు తెలియదు, ఈ సిచ్యువేషన్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈ హాస్పిటల్ నుండా దీని తర్వాత 7 days కి ఈయన మ్యారేజ్ ఫిక్సింగ్, ఎంగేజ్మెంట్. దీని తర్వాత 5 రోజులకి ఎంగేజ్మెంట్. కానీ ఈసారి హాస్పిటల్ ఉన్నాడు. రైట్. సో వాళ్ళ అంటే వీళ్ళ మామయ్య వాళ్ళు గిట్ట అన్నారంట, మరి కొన్ని రోజుల తర్వాత చూసుకుందాం, అంటే కొన్ని రోజుల తర్వాత ఫిక్స్ చేసుకుందాం తేనంటే, లేదు ఇప్పుడే చేద్దాం. ఓకే. ఎందుకంటే తెలుసు మ్యారేజ్ అనేది ఒకసారి అంటే క్యాన్సల్, అంటే దీనిలో చిన్న ఏది ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ అది క్యాన్సల్ అయిపోతుంది, ఆ సంబంధం కుదరదని సార్ ఏం చెప్పిండు, లేదు ఎట్లా ఏడుంటే అట్లా అవుతుంది, చేద్దామని చెప్పిండంట. సో అట్లా వీళ్ళు ఇట్లున్నారు. సో దాని తర్వాత సార్ అన్నాడంట, అసలు ఏమైంది నీకు, ఏమనిపిస్తుంది మైండ్లో, ఏమనిపిస్తుంది ఒకసారి రాయానంట. బుక్ పేపర్ ఇచ్చిండంట. సో రాయానంటే అసలు ఏం ఆలోచన వస్తలే అంటే, నీ మైండ్లో ఏం తిరుగుతుందనంటే ఏం ఆలోచన వస్తలేదంట. రైట్. సో అంటే సిచ్యువేషన్ ఎట్లుంటది ఒకసారి ఆలోచన చేయండి. నా దగ్గర సార్ దగ్గర చేయడానికి పని లేదు. సో ఇట్లా వాళ్ళ నాన్న హాస్పిటల్, ఈయన హాస్పిటల్, అసలు మెంటల్ కండిషన్ సార్కి, అంత హెల్త్ ప్రాబ్లం ఉంది. అసలు ఎట్లుంటది జీవితం, అసలు ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఏమనుకుంటారు. సో ఇన్ని డబ్బులు ఇక్కడ ఖర్చు అయిపోయినాయి. దాని తర్వాత ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యిండ్రు. రైట్. సో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ ఒక అంటే సిచ్యువేషన్ జరిగింది. సో సిచ్యువేషన్ ఏందనంటే, ఇన్ని అప్పులైనాయి. ఇన్ని అప్పులైనప్పుడు సో సర్వజ్ఞ బారసారి అన్నాడంట, అరే మరి ఇన్ని అప్పులైనాయి కదా, ఇన్ని అప్పులైపోయినప్పుడు ఏం చేస్తురంటే, అంటే ఇన్ని అప్పులైనాయి, ఏం చేద్దాం, ఏం పని లేదు. సారు ఇంటి దగ్గరనే ఉంటుండే, బార్లి సార్ ఇంటి దగ్గరనే ఉంటుండే. ఈ ప్రతి రోజు సాయంత్రం ఆలోచన చేస్తుండే, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. అయితే సర్వజ్ఞ బార్లి సార్కి ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. అరే మన తాత అంటే వీళ్ళ నాన్న, బారెల్ సార్ వాళ్ళ నాన్న ఒక చిన్న, అంటే ఆయన జీవితం మొత్తంలో కూడా ఒకటే ఒక సంపాదన అన్నమాట. ఆ సంపాదన ఏందనంటే ఒక ప్లాట్ కొన్నాడంట అప్పుడు. సో దాని ఖరీదు దాదాపు 2 కోట్లు, 2.5 కోట్లు ఉంటుండేనట. అయితే మరి దాన్ని అమ్మేద్దామని సర్వజ్ఞ సార్ అంటే, ఏం మాట్లాడుతున్నావు అని బార్లీ సార్ అన్నాడట. అరే గట్లెందుకు చేస్తాం అనంటే, మరి ఇప్పుడు అది ఉట్టిగుండి ఏం చేస్తున్నానంటే, సో ఒకసారి తాతని అడగమనంటే పోయి అడిగిండంట. సారు వాళ్ళ నాన్న సో ఆ ప్లాట్ అమ్మేద్దామనంటే సర్వజ్ఞ బార్లీ సార్ వాళ్ళ నాన్న అమ్మేయ్ అన్నాడంట. ఏం కూడా లేదంట. ఎందుకు అమ్ముతున్నావు, ఏమైంది, అస్సలు క్వశ్చనే లేదు, అమ్మేయ్ అన్నాడంట అంతే. సో అప్పుడు అది అయిపోయిన తర్వాత కూడా దాదాపు మళ్ళీ 1.5 కోటి అప్పులు ఉండేనంట. రైట్. సో అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంలో సో వీళ్ళు ఇంటికి వచ్చిండ్రు. ఓకే. సో ఈ మీకు తెలియదు, ఇప్పుడు ఇది ఉంది కదా ఇవన్నీ, ఈ టైంలో ఈ గ్యాప్లనే సారు వెస్టీజ్లో జాయిన్ అయ్యిండు అనమాట. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, చిన్న పని వచ్చినా కానీ ఏంది అంటే, చిన్నగా ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, లేకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కానీ వెస్టీజ్ని పక్కన పెట్టేస్తారు. సారు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు కాబట్టి, అడ్మిట్ అయి ఉన్నా కానీ
సారు ప్లాన్ చెప్పడానికి పోయి సార్ని అడిగిందంట, ఒక లీడర్ వచ్చిండు బెస్ట్ ఇలా జాయిన్ అవుదామని అనుకున్నాడు అని అంటే, పోవాలనంటే సర్వజ్ఞ బార్లి సార్ పొమ్మని చెప్పిండంట. పోయి డైరెక్ట్ పోయిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్ నుంచి అంటే ఇక్కడ నుంచి ప్లాన్స్ చెప్పడానికి పోయిండు. అప్పుడే మనకి మనకి ఎవరంటే దాదాపు మన సందీప్ దేశపాండే సార్ వాళ్ళందరూ జాయిన్ అయ్యారంట. అయితే అప్పుడు డైరెక్ట్ హాస్పిటల్ పోయిండంట డిశ్చార్జ్ చేసుకొని రావడానికి. సో దాని తర్వాత ఇది సిద్ధి మేడం అంటే వాళ్ళ చెల్లె, సర్వజ్ఞ బార్లి సార్ వాళ్ళ చెల్లె ఇట్లా అన్ని పోస్టర్స్ క్రియేట్ చేసినానంట. నువ్వు తొందరగా మంచిగా అందరినీ నవ్వించు అని అట్లా పోస్టర్స్ క్రియేట్ చేసి పెట్టిందనంట. రైట్. దాని తర్వాత వాళ్ళ సంధ్య మేడం కూడా గిఫ్ట్ ఇచ్చిందంట ఇంటికి వచ్చినందుకు. ఇంటికి వచ్చిన తర్వాత సర్వజ్ఞ సార్ ఇంటికి వచ్చిన తర్వాత. సో దాని తర్వాత కూడా ఇంట్లో కూడా వచ్చినాక ఇంట్లో కూడా మళ్ళీ హాస్పిటలైజేషన్ నడుస్తూనే ఉంది. రైట్. సో సో సిద్ధి మేడం చెప్తుందనంటే, నువ్వు ఎందుకు ఇట్లున్నావు, తొందరగా మంచిగా అసలు నువ్వు ఎందుకు ఇంత డిప్రెషన్లో ఉంటున్నావు, అట్లా సార్ని కొంచెం ఓదార్చడానికి అట్లా చేస్తుండేనంట. రైట్. సో చాలా అంటే చాలా వీక్ అయిపోయాడు. ఇక్కడ మీకు ఈ వీల్ చైర్లో ఉన్నాడు కదా, సార్కి నడవడానికి రాదంట, వీక్నెస్ తోని నడవడానికి కాళ్ళల్లో బలం లేదు. వీల్ చైర్ మీద తీసుకొచ్చారంట సర్వజ్ఞ సార్ని. సో అంత వీక్ ఉంటుండే. ఫస్ట్ లో కూడా ఫస్ట్ ఎప్పుడైతే గోక్రోన్ అయిందో ఆ లో కూడా సారు మొత్తం ఇట్లనే వీక్నెస్ తో ఉంటుండేనంట. రైట్. సో ఇట్లున్నది సిచ్యువేషన్. దాని తర్వాత ఇది హోటల్ అశోక అంటే వెస్టీలకు జాయిన్ కాకన్నా ముందు హోటల్ అశోక. మీకు హోటల్ అశోక అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా ఇండియా మొత్తంలో 5 స్టార్ హోటల్ అన్నమాట. రైట్. సో ఎప్పుడైతే ఆంవే అనే కంపెనీలో ఉండేనో సారు, అప్పుడు 5 స్టార్ హోటల్స్లలో ఉంటుండే. దాని తర్వాత కూడా సార్ వాళ్ళు 5 స్టార్ హోటల్స్లల్లో అయితే దీని తర్వాత ఒక సిచ్యువేషన్ ఇదేందనంటే, ఇగో వీళ్ళందరూ ఈ టైంలో ఒకసారి ఢిల్లీకి పోయారంట. ఢిల్లీకి పోయినప్పుడు ఈయన ఎవరు మనకి గులాబ్ సారు, వివేక్ సారు వీళ్ళు ఆ కంపెనీ ఆపేసిరు, బంద్ చేసిరు కదా. బంద్ చేసిన తర్వాత వీళ్ళ రిలేషన్ ఎట్లుండనంటే అసలు వీళ్ళు ఏ పని చేయకపోతుండేనంట. బారిల్ సార్ అంటే పిచ్చి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాం, నువ్వు పెండ అమ్మితే మేము కూడా అదే పెండ అమ్ముతాం, మీ పిడికలు అమ్మితే మేము పిడికలు అమ్ముతాం. సంత పిచ్చి. ఏదైనా పని చేసుకోర్రి పోయి అని అంటే పని చేసుకోకపోతుండేనంట. కానీ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కూడా సారు అప్పుడే క్రియేట్ చేసి పెట్టిండు. ఎప్పుడు ఆంవేల్ ఉన్నప్పుడే విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది అప్పటి నుంచే ఉంది. దాదాపు అమిత్ సార్ మీకు తెలుసు ఎంత గొప్ప వ్యక్తి. అమిత్ సార్ అంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీద ఇంకొకరు ఉండరో నాకు తెలియదు. అమిత్ సార్ వాళ్ళు విన్నింగ్ టీమ్ స్టాఫ్ మొత్తం ఒక్కొక్క సంవత్సరం వరకు అసలు శాలరీస్ తీసుకోలేదంట. రైట్. సో శాలరీ తీసుకోకుండా పనిచేసారు. ఆ విన్నింగ్ టీమ్ ఆఫీస్ రెంట్ ఎన్నో రోజులు ఎన్నో రోజులు ఇయ్యలేదంట. సో వాళ్ళకి చెప్పిరంట, ఇప్పుడు బిజినెస్ కొంచెం అటు ఇటు నడుస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు అంటే మాకు వీలు ఉన్నప్పుడు ఇస్తామనంటే వాళ్ళు కూడా ఓకే చెప్పిండ్రంట. ఒకసారి ఆలోచన చేయండి. ఆ విన్నింగ్ టీమ్ స్టాఫ్ కూడా ఇప్పుడు నా దగ్గర ఏ కంపెనీ లేదు, బిజినెస్ లేదు, మీరు ఏదైనా పని చేసుకోండి బయట పోయానంటే, లేదు నువ్వు మంచి వ్యక్తివి ఈ రోజు కాకపోతే కొన్ని రోజుల తర్వాత రోజులు మంచిగా అవుతాయి, అప్పుడు పైసలు వస్తాయి, అప్పుడు మాకు శాలరీస్ ఇయ్యనన్నారంట. అంత పిచ్చి ఎస్పి బార్లి సార్ అంటే ఒక్కొక్కరికి. సో అట్లా పని చేసిండ్రు సార్ కోసం. ఓకే. సో ఈ చూడండి అంటే సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయి అని అంటే, వాళ్ళు 5 స్టార్ హోటళ్ళలో ఉంటుండే. ఆ 5 స్టార్ హోటళ్ళలో ఈ అశోక హోటల్లో అప్పుడు ఏంటిదంటే ఒక ఆఫర్ ఉంటుండేనంట. 500 రూపాయలకి 3 ఛాయలు వస్తుండే. సో 3 ఛాయలు తాగొచ్చని హోటల్ ఇంత ముందుకు అట్లాంటి హోటళ్ళలో ఉండేటోళ్ళు ఇప్పుడు 500 రూపాయలకి ఆ 3 ఛాయలు తాగడానికి అంటే పైసలు లేవు. అయినా కానీ ఎప్పుడు కూడా ఆలోచన తగ్గించుకోలేదు. అదే 5 స్టార్ హోటల్ పోయి వాళ్ళు ముగ్గురు ఛాయ్ తాగి వచ్చిండ్రంట. రైట్. సో ఛాయ్ తాగడం అంటే వాళ్ళు మీటింగ్ కావడం. ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా వాళ్ళు చిన్నగా ఆలోచన అస్సలు చేయలేదంట. ఏం పని లేకున్నా కానీ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఏందనంటే, ఏం పని లేకపోతే చాలా మంది దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్కీమ్‌లలో పోతారు. తప్పుడు పనులు చేయాలని ఆలోచన చేస్తారు. తొందరగా పైసలు ఏదైనా వస్తే దానిలోకి పోదామని ఆలోచన చేస్తారు. కానీ సార్ వాళ్ళు ఎప్పుడు అట్లా చేయలేదంట. రైట్? సో, దాని తర్వాత ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అన్నమాట. సో, దాని తర్వాత సారు ఐసాంటి అనే కంపెనీ స్టార్ట్ చేసిండు మధ్యలో. ఐసాంటి. ఐసాంటి మీకు తెలుసు కదా! ఇప్పుడు గ్లూకో హెల్త్, మనకి టాక్స్ క్లీన్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఫస్ట్ ఎస్‌పీ బార్ల సార్ కంపెనీ అన్నమాట ఇది. సో, అది కూడా ఎక్కువ నడవలేదు. సో, దాని తర్వాత బాలి సార్‌ని సో, ఒకరోజు సాయంత్రం కూర్చున్నారంట. కూర్చుంటే ఏం చేద్దాం అని ఆలోచన చేస్తారు. అంటే అసలు 2011లో గూడా గౌతమ్ బాలి సారు, ఎస్‌పీ బాలి సార్‌కి ఫోన్ చేసిండంట 2011లో గూడా. కానీ సారు అసలు బిజినెస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ లేదంట. అంటే ఎందుకనంటే అమ్వే అనేది ఇంటర్నేషనల్ కంపెనీ అన్నమాట. అమెరికాలో స్టార్ట్ అయింది. అసలు దీన్ని లెక్కేయకపోతుండేనట. లోకల్ కంపెనీ ఢిల్లీలో స్టార్ట్ అయింది. లోకల్ కంపెనీ అని సారు వెస్టీజ్‌ని చీప్‌గా చూస్తున్నారంట. ఓకే. సో, దాని తర్వాత అమిత్ సార్ నంబర్ గూడా బాలి సార్ దగ్గర ఉండేనంట. గౌతమ్ బాలి సార్ దగ్గర అమిత్ సార్ నంబర్ గూడా ఉండేనంట. కానీ అమిత్ సారు అసలు పనేం లేదు ఎస్‌పీ బార్లీ సార్ దగ్గర. బారెల్ సార్ దగ్గర అసలు పనేం లేదు. అయినా గాని అమిత్ సార్‌కి బాలి సార్ ఫోన్ చేసినా, గౌతమ్ బాలి సార్ ఫోన్ చేసినా గాని సార్ ఇప్పుడు వీలు గాదు. సార్‌కు ఇప్పుడు సార్ ఇప్పుడు అంటే బిజీగా ఉన్నాడని చెప్తున్నానంట. అంటే బాలి సార్‌ని బారెల్ సార్ దగ్గరికి కలవనీయకపోతుండేనంట. ఎందుకంటే దీన్ని లెక్క ఏయకపోతుండేనంట వెస్టీజ్‌ని. రైట్? సో, ఒకరోజు ఏం చేద్దాం అని సాయంత్రం పూట ఆలోచన చేస్తుంటే, సో, వెస్టీజ్ చూద్దామానని ఆహ్, సర్వజ్ఞ సార్‌తోని, సంధ్య మేడంతోని అన్నాడంట. అయితే "ఏం ఆలోచన చేస్తున్నావు నాన్న నువ్వు? గింత చిన్న ఆలోచన చేస్తున్నావు." మన స్టాండర్డ్ ఉండాలి గదా! ఆళ్ళ దగ్గర ఏం లేవు. కోట్ల రూపాయల అప్పులున్నాయి. అయినా గాని ఎంత పెద్ద ఆలోచన చూడండి. అసలు ఏం లేదు. అరే! మన స్టాండర్డ్ ఎట్లుంటది? మళ్ళ ఈ లోకల్ కంపెనీ ఏంది? అని అని అన్నారంట. సో, దాని తర్వాత ఆహ్, దీని తర్వాత ఏమైందనంటే, మనకి ఓకే. నో ప్రాబ్లమ్. ఒకసారి మనకు చేయకున్నా సరే గాని, అంటే తెలుసుకొనైతే తెలుసుకుందాం ఎట్లుంటది కంపెనీ ఏందనేది. సో, దాని తర్వాత ఆయుష్ ఆంటీకి వేరే పార్ట్నర్‌షిప్ ఉండే. భార్య సారు ఇంకా వేరే సజీవ్ నారాయణ ఉండే అన్నమాట. ఆయనకు ఫోన్ చేసిండంట. ఆయనకు ఫోన్ చేసి సో, అంటే జీవితం ఎక్కడికి పోవాలనో అక్కడికే పోతది అని సార్ ఒక మాట చెప్పిండు. మనం జీవితం అనేది డిసైడ్ అయి ఉంటది. డెస్టినీ అనేది డిసైడ్ అయి ఉంటదన్నమాట. అంటే మనము ఏమేమి అచీవ్ చేయాలి అవన్నీ డిసైడెడ్ ఉంటదన్నమాట. అన్ని ఫిక్స్‌డ్ ఉంటాయి. సో, అప్పుడు సజీవ్ నాయర్ సార్‌ని అడిగిండంట. ఎందుకంటే ఐస్ ఆంటీ‌ల పార్ట్నర్ ఉండే కాబట్టి, అరే మరి వెస్టీజ్ స్టార్ట్ చేద్దామా? చూద్దామనంటే, సో, అప్పుడు వెస్టీజ్ సెకండ్స్ గ్యాప్ చూడండి. సెకండ్స్ యొక్క గ్యాప్ ఎట్లుంటదో, మనల్ని డెస్టినీ అంటే మనం ఎక్కడైతే చేరుకోవాలనుకుంటామో, అక్కడికి ఎట్లా మన డెస్టినీ తీసుకుపోతదనంటే, సో, ఓకే. మరి చూడు అని అప్పుడు ఆ సార్ అన్నాడట. దాని తర్వాత బారిల్ సారు ఫోన్ తీసిండంట. ఎవరికి? లోకల్ కంపెనీ గౌతమ్ బాలి సార్‌కి ఫోన్ చేద్దామని ఫోన్ కలిపిండంట. గౌతమ్ బాలి, వెస్టీజ్ లోకల్ అని ఉండేనంట. ఫీడింగ్ గూడా అట్లనే. నంబర్ గూడా ఫోన్ అట్లనే లోకల్ అని ఫీడ్ చేసుకుండంట. సో, అప్పుడు ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే బాలి సార్, గౌతమ్ బాలి. మనకు గౌతమ్ బాలి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. సారు అప్పుడు బోర్డ్ మీటింగ్‌లో ఉండేనంట. సో, సార్ ఆశ్చర్యపోయిండు. అరే! ఈయన ఫోన్ చేస్తుండు ఏంది నాకని. మీటింగ్‌లున్నా గాని సారు ఒక 2 నిమిషాలు టైము ఇయ్యండి. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందని బయటకు వెళ్లి మాట్లాడి, బయటకు పోయి సో, మాట్లాడుతుండంట. అప్పుడు ఎస్‌పీ బార్లీ సార్ చూడండి పోస్చర్ ఎప్పుడు తగ్గియొద్దు. పోస్చర్. అంటే అప్పుడు అడిగినంట. కంపెనీ టర్నోవర్ ఎంతైతుంది? బాలి సార్ అడిగినాడు. కంపెనీ టర్నోవర్ ఎంతైతుంది అనంటే 500,00,00,000 అప్పుడు టర్నోవర్ అంట. సంవత్సరానికా? లేకపోతే నెలకా అన్నాడంట. సో, అంటే మొత్తం ఇప్పటి వరకా? అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 500,00,00,000 అయిందా? లేకపోతే
ఒకటే సంవత్సరంలో అంత టర్న్ ఓవర్ అయిందని అంటే ఒకటే సంవత్సరంలో అంత టర్న్ ఓవర్ అయింది. ఓకే, ఇగో చూడండి, నేను గ్యారంటీగా చెప్పలేను వెస్టిల్లో జాయిన్ అవుతానో కానో, కానీ ఒకసారి అయితే కలుద్దాం అని అన్నట. ఓకే, సో మరి నేను జైపూర్ రావాలా లేకపోతే మీరు ఢిల్లీకి వస్తారంటే నో ప్రాబ్లం, నేను ఢిల్లీకి వస్తాను. హోటల్ ఒబేరా. సో 2015 డేట్ ఫిక్స్ అయింది. సో 2004 మనకి డేట్ ఫిక్స్ అయిపోయింది. సో ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ కలిసిండ్రు అనమాట. సో బాలి సార్ ఎంత ఎక్సైటెడ్ తో పోతుండనంటే ఆఫీస్లో అందరికి చెప్పిండట, ఎవరిని కలవనికి పోతున్నా తెలుసా, ఎస్పీ బారిల్ సార్. ఎస్పీ బారిల్ సార్ దగ్గర అప్పుడు ఏముంది, ఏం లేదు. వివేక్ జైన్ సారు, నెక్స్ట్ గులాబ్ సింగ్ జడేజా సార్ తప్ప బారిల్ సార్ దగ్గర ఇవ్వలేరు. టీం మొత్తం పోయింది. సో అప్పుడు బాలి సార్ని కలిసిన తర్వాత మాట్లాడిరు. అయితే ఈ మధ్యలో ఒక గ్యాప్, అంటే ఇంత ముందుకు మనం చెప్పినాం కదా డెస్టినీ అనేది ఎట్లా కలుపుతుంది, ఎట్లా అవుతుంది అని అంటే, మధ్యలో ఇప్పుడు బాలి సార్కి ఎప్పుడైతే ఫోన్ చేసే మధ్యలో సజీవ్ నాయర్ సార్కి ఫోన్ చేసిండు ఇంత ముందుకు కలవాలనంటే. సో అప్పుడు ఆయన ఏం చేసిండనంటే, మళ్ళీ సార్తోని ఫోన్ మాట్లాడేటప్పుడు, బాలి సార్ కంపెనీ ఓనర్ తోని ఫోన్ మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ ఫోన్ చేస్తుండ అనమాట. ఏ కంపెనీ వెబ్సైట్ చూసినా అంత మంచిగా అనిపిస్తలేదు, దమ్ లేనట్టు అనిపిస్తున్నది కంపెనీలో అని ఫోన్ చేసినంట. అయితే సారు ఇప్పుడు బాలి సార్ ఫోన్ హోల్డ్లో పెట్టి అయితే ఆయన ఫోన్ మాట్లాడలేడు కదా, అందుకని అరే అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అని అన్నాడట. సో ఫిక్స్ అయిపోయిన తర్వాత కలిసిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలని అనుకున్నారు, రైట్. సో దాని తర్వాత బాలి సార్ ఇది విన్నింగ్ టీమ్ ఆఫీస్కి వచ్చిండంట. సో విన్నింగ్ టీమ్ ఆఫీస్లో అప్పుడు మాట్లాడిండ్రంట, రైట్. సో మాట్లాడిండ్రు. అప్పుడు అనూప్ గుప్తా సార్ కూడా వచ్చిండంట. విన్నింగ్ టీమ్ సిస్టమ్ గురించి సార్ మొత్తం బాలి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిండంట. ఓకే, సో అప్పుడు ఆయుష్ ఆంటీని కూడా మనకి మన వెస్టీజ్తోని కలిపి బిజినెస్ని స్టార్ట్ చేద్దామని, సో సారు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిండు. అప్పుడు బారిల్ సార్ కూడా స్టార్ట్ చేసిండు బిజినెస్ని, వెస్టీజ్ని స్టార్ట్ చేసిండు, రైట్. సో సార్ గౌతమ్ బాలి సార్ కూడా వాళ్ళ ఇంటికి కూడా వచ్చిండంట. ఇంటికి వచ్చిన తర్వాత ఇది, రైట్. సో దాని తర్వాత మ్యాసివ్ యాక్షన్. సో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు స్టార్ డైరెక్టర్లు, క్రౌన్ డైరెక్టర్లు కొంతమంది ఆలోచన చేస్తారు ఏందనంటే, సార్ పైసలు తక్కువ వస్తున్నాయి, ఖర్చులు అంటే కొంతమంది ఆలోచన చేస్తారు ఏందనంటే, పైసలు తక్కువ ఉన్నాయి, ఎట్లా ట్రావెల్ చేయాలి అని. సార్ అప్పుడు కూడా ఫ్లైట్లలోనే తిరుగుతుండేనంట. ఎందుకు ఫ్లైట్లలో తిరుగుతుండేనంటే, ఇప్పుడు పెద్ద బిజినెస్ క్రియేట్ చేయాలి. కొంతమంది బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్స్, సార్ నాకు పోవడానికి కూడా పైసలు లేవు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు, పోవడానికి కూడా పైసలు లేవు అని అంటున్నారు. కానీ సార్ అప్పుడు కూడా ఫ్లైట్లలో తిరుగుతుంది. ఎందుకంటే పెద్ద బిజినెస్ క్రియేట్ చేయాలంటే ట్రైన్లలో పోతే టైం ఏడ సరిపోతుంది. సో ట్రైన్లలో పోతే టైం సరిపోదు, అందుకని మ్యాసివ్ యాక్షన్ చేయాలి కాబట్టి ఈ బిజినెస్ని స్పీడ్గా బిల్డ్ చేయాలి కాబట్టి ఫ్లైట్లలో పోతుండట సార్. ఓకే, సో తర్వాత ఇది ఒక స్టోరీ, కచోరీ తింటురంట అక్కడ, ఎందుకంటే రాజస్థాన్లో ఈ కచోరీ ఫేమస్ అంట. ఈ స్టోరీ దాని తర్వాత లాస్ట్కి ఒక మొన్న దీని గురించి చెప్పిండంట బాలి సార్, దీని గురించి మాట్లాడిండంట. అరే నువ్వు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కచోరీ తినిపించినప్పుడు ఎంత కారం ఉండదు తెలుసా, అసలు నేను వద్దన్నాం అనుకున్నా కానీ మళ్ళీ నువ్వు మొన్ననే వచ్చినావు కదా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని నేను తిన్నాను అని అన్నాడట బాలి సార్. మొన్న గుర్తు చేసినట్టు ఈ కచోరీ స్టోరీ, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అయితే మళ్ళీ ఏడా బిజినెస్ని స్టార్ట్ చేయడం అని అట్లా ఆలోచన చేసి బాలి సార్. సో బాలి సార్ కూడా ఎంత గొప్ప వ్యక్తి అనంటే, సో ప్రతి మీటింగ్కి అంటే స్టార్టింగ్ లెవెల్లో సార్కి చాలా అంటే చాలా హెల్ప్ సపోర్ట్ చేసిండ్రు. సో ప్రతి దగ్గర, ఓకే. సో తర్వాత జనాలను కలవడానికి ఇది సంధ్య మేడం చూడొచ్చు ఇక్కడ. సో దాని తర్వాత వెస్టీలకు వచ్చిన తర్వాత సో 5 monthsలోనే సారు ఈ కార్ తీసుకోవడం జరిగింది, మర్సిడీస్ బెంజ్. 6 నెలల 6 monthsలా. సో సో అయితే ఇక్కడ మనము స్టోరీ ఏందనంటే, మధ్యలో ఇంత ముందుకి ఇది సారు కొన్ని స్టోరీస్ అక్కడిక్కడ చెప్పిండు. అయితే
సో ఇక్కడ ఏం జరిగిందనంటే మనకి మ్యాసివ్ యాక్షన్. ఎన్ని పనులు సారు టైం టు టైం చేస్తుండేనంటే మీరు ఊహించలేరు. అన్ని పనులు ఒకటేసారి చేస్తుండేనంట. ఎట్లా అంటే నాన్న అట్లున్నాడు. వెస్టీలో జాయిన్ అయినప్పుడు కూడా సర్వజ్ఞ బారెల్ సార్‌ది హెల్త్ మంచిగా లేదు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు ఆయన. అయినా గాని హాస్పిటల్ నుంచి జనాల లీడర్స్‌ని కలవడానికి పోతుండే. అనూప్ గుప్తా సార్ వచ్చిండంట అప్పుడే. అనూప్ గుప్తా సార్ అన్నాడట. అప్పుడు అంటే ఎవ్వరన్నా సరే బారెల్ సార్‌కి కష్టాలు చెప్తే "అరె నాయనా మీరు నాకేం కష్టాలు చెప్తుర్రా? చిన్న కష్టాలతోని భయపడుతుర్రా" అని అనుకుంటానంట. సార్ అన్నాడట 10,00,000 అప్పుందంటే. అరే 4,00,00,000 అప్పేడా? 10,00,000కి అప్పేడా? ఏం కాదని స్టార్ట్ చేపించిండట. రైట్. సో అట్లా దాని తర్వాత ఎక్కడెక్కడి నుంచి జనాలు ఫోన్ చేయడం స్టార్ట్ చేసిరంట. మేము కూడా స్టార్ట్ చేస్తామని. సార్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా స్టార్ట్ చేస్తాం. సారు మనకెవరున్నారు? గులాబ్ సింగ్ జడేజా సార్ ఉన్నాడు. అనూప్ గుప్తా సార్ అప్పుడు గులాబ్ సింగ్ జడేజా సార్, వివేక్ జైన్ సార్. వీళ్ళని డెవలప్ చేయాలి. దాని తర్వాత కొత్త లెగ్గులనేయాలి. దాని తర్వాత విన్నింగ్ టీమ్ సిస్టమ్‌ని కూడా ఎందుకనంటే అందరూ వేరే కంపెనీస్ నుంచి జనాలు వస్తున్నారు స్టార్ట్ చేద్దామని. సిస్టమ్‌ని డెవలప్ చేయాలి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏందో వాళ్ళకి పరిచయం చేయాలి. దాన్ని ఇయ్యాలి. సిస్టమ్‌ని క్రియేట్ చేయాలి. వేరే కంపెనీలో ఉన్న సిస్టమ్ ఈ కంపెనీలో ఉన్న సిస్టమ్ మ్యాచ్ కాదు. మళ్ళీ దీనికోసం సిస్టమ్ చేయాలి. సారు ఫ్లైట్‌లల్ల పోతుంటే రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ రాసిండంట. ఫ్లైట్‌లల్ల. పోతుంటే రోడ్ మ్యాప్ టు సక్సెస్ రాయడము. మన బుక్స్ అన్ని ప్రింటింగ్ చేపియడము. అప్పుడు విన్నింగ్ టీమ్ వాళ్ళతోని కూడా చెప్పిండంట మీరు 12, 20 గంటలు పని చేయాలనంటే వాళ్ళు అట్లా పని చేసిర్రంట. రైట్. సో అంత కష్టపడ్డరు విన్నింగ్ టీమ్. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఇంత వెస్టీలోకి వచ్చిండ్రు. మ్యాసివ్ యాక్షన్ అంటే మ్యాసివ్ పిచ్ అంటే ఎన్ని గంటలు పని చేసిండ్రో సార్‌కే తెలవదు. సో దాని తర్వాత ఒక స్టోరీ ఏందనంటే సో ఒకసారి మనకి సర్వజ్ఞ బారెల్ సార్ ఒక దగ్గర మీటింగ్ చేయడానికి పోయారంట పంజాబ్‌ల. సో పంజాబ్‌ల మీటింగ్ చేయడానికి పోతే సో సార్ ఎంత పెద్ద లెవెల్ సర్వజ్ఞ సార్ పోయిండంట మీటింగ్ చేయడానికి. అప్పటికి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అయినా గాని మీటింగ్స్ చేయడానికి పోయిండ్రంట. సో పోయిన తర్వాత అక్కడ ఒక లీడరు ఆయన దగ్గర కార్ ఉందంట. కార్ ఉన్నప్పటికి కూడా బైక్ మీద వచ్చిండంట. ఈయనకు సామాన్ ఉంది. సో ఆ సామాన్ని మధ్యలో పెట్టుకొని పోయిండ్రట మీటింగ్ చేయడానికి. ఒక ధర్మశాలల మీటింగ్ అంటే మనకు భవన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు కొన్ని బంగ్లాలు ఉంటాయి కదా! అక్కడ మీటింగ్ చేయడానికి పోయారంట. అయితే వాళ్ళు అనుకుర్రంట అరే పెద్ద లీడర్ వస్తాడేమో అనుకోని. సర్వజ్ఞ బారెల్ సార్ అరే ఆడికి పోయినంక సర్వజ్ఞ సార్ ఆడికి పోయినంక కూడా ఏడీ లీడర్ అని అడుగుతున్నాడట. ఎందుకంటే ఈయన చిన్న పిల్లగాని లెక్కల ఉండు చూడనీకి సర్వజ్ఞ సార్. సో అట్లాంటి టైంలో వాళ్ళు వర్క్ చేసిండ్రు. మ్యాసివ్ యాక్షన్ చేసిండ్రు. సార్‌కి ఇప్పుడు ఎందుకంటే ఆ కంపెనీ నుంచి సార్ ఎళ్ళిపోయిండు కాబట్టి సార్‌ని ఎంత అంటే అంత సార్‌ని ఎన్ని ఆరోపణలు సృష్టించారంటే వెస్టిజోళ్ళు 300,00,00,000 ఇచ్చిర్రు బారెల్ సార్‌కి అన్నాడంట. ఎవరన్నా 300,00,00,000 ఇయ్యగలుగుతారా? రైట్. సో సార్‌కి దాని తర్వాత కేస్ కూడా అయిందనంట సార్ పైన. బారెల్ సార్ పైన. ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళు ఇంటికి కూడా వచ్చిర్రంట. మీరు చూడండి స్టోరీ ఎట్లుంటదో. సో ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళు ఇంటికొచ్చిర్రంట. మీ మీద కేస్ అయింది ఇట్లా 300,00,00,000 ఉన్నాయని. అయితే ఇంటికొచ్చిర్రంట. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు కూర్చున్నారంట. సరే ఓకే. నో ప్రాబ్లమ్. సో మీరు ఇట్లా మీట్ కావాలంటే మీట్ అయ్యారంట. మీట్ అయిన తర్వాత కూర్చున్నారంట. సార్ ముందే ఒక అగ్రీమెంట్ చేసిండంట. ఒక మాట మాట్లాడిండంట. ఇప్పుడు మీరు 300,00,00,000 నా దగ్గర ఉన్నాయని అంటుర్రు కదా! ఓకే. ఇప్పుడు అన్ని లెక్కలు చేద్దాం. లెక్కలు చేసిన తర్వాత ఒకవేళ 300,00,00,000 ఎళ్ళలేవనుకో, నా అప్పులేవైతున్నాయో అవన్నీ మీరే కట్టాలి. ఏంటి 4,00,00,000 అప్పులు. అవన్నీ మీరే కట్టాలి. ఒకవేళ ఎళ్ళినాయనుకో మీ పైసలు మీరు తీసుకోపోండి. అని డీల్ అనంటే వాళ్ళకర్థమైపోయింది. ఈయన వ్యక్తి అట్లాంటి వాళ్ళు గాదని. ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఈయన వ్యక్తి అట్లాంటోళ్ళు గాదని. సో అప్పుడు చాయ్ తాగుతావా? కాఫీ తాగుతావా? అని అన్నారట వాళ్ళే. సో దాని తర్వాత వెస్టీజ్‌ని ఇట్లా స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి సారు ఎన్ని ఈఎంఐలు బౌన్స్ అయినాయి. ఎన్ని పైసలు కట్టలేదు కాబట్టి క్రెడిట్ కార్డ్‌ల మీద జీవితం గడుపుతుండేనంట సారు క్రెడిట్ కార్డ్‌లతోని. సో అట్లాంటి సిట్యుయేషన్ నుంచి సో సార్‌కి లోన్ ఎవ్వరు ఇయ్యనీకి కంపెనీ ఎవ్వరు గూడా ఏ బ్యాంక్ గూడా ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే సో అప్పుడు కంపెనీ పేరు మీద సార్ కార్ తీసుకుండంట. సో అది గూడా జనాలు ఏం జేసిండ్రు
ఎందుకంటే ఎంత అంటే అంత సార్ పైన ఆరోపణలు అన్ని ఇట్లా నెగిటివ్ ప్రచారం అనేది వేరే కంపెనీ వాళ్ళు చాలా చేసిండ్రంట. సో అప్పుడు ఈ నంబర్ చూసి గూగుల్లో సెర్చ్ చేసి, అంటే గూగుల్ చేసి ఆన్లైన్లో సెర్చ్ చేసి, ఈ కంపెనీ బారిల్ సార్, ఈ కారు బారిల్ సార్ది కాదు, ఇది కంపెనీ వాళ్ళు వెస్టిజ్ వాళ్ళు ఈయనకు గిఫ్ట్ ఇచ్చిరని అన్నారట. అప్పుడు మళ్ళా సారు నాకు ఈఎంఐలు ఇవన్నీ బౌన్స్ అయినాయి కాబట్టి నా పేరు మీద సివిల్ స్కోర్ 300 పైన ఉండేనట. ఎవరికైనా సివిల్ స్కోర్ గురించి తెలుస్తుంది. 300 పైన ఉంటే ఏ లోన్ రాదు. సో అప్పుడు మళ్ళీ ఈ ఏదైతే కార్ తీసుకున్నారో తర్వాత ఇది తీసుకురంట 5-6 లక్షల పైన చెక్ అయిపోయిందంట. రైట్. సో దాని తర్వాత సర్వజ్ఞ సార్ని యూకే పంపించినట్ట, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకొని పోమ్మని. సో అప్పుడు ఒక సిచ్యువేషన్ ఎట్లుంటుండే జనాలు ఎట్లుంటుండే అప్పుడు సిచ్యువేషన్ అంటే, సో దివాళీ పార్టీ అనేది ఒకటి వచ్చిందంట. వాళ్ళ సార్ ఎంత పెద్ద స్కూల్లో అంటే ఎంత పెద్ద కాలేజీలో బీబీఎం చేసిండంటే, ఇప్పుడున్న సీఎంలు ఉంటాయి కదా కొంతమంది సీఎంలు పెద్ద 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 కంపెనీల యొక్క సిఇఓల పిల్లలు దానిలో చదువుతారంట. వారిక్ బిజినెస్ స్కూల్ అని లండన్లో ఉంటుంది బిజినెస్ స్కూల్. సో ఆ బిజినెస్ స్కూల్లో చదివిండంట సార్. సో బిజినెస్ కాలేజ్ అన్నమాట అది. ఆ కాలేజీలో చదివిండంట. సో అయితే సో దివాళీ పార్టీ అనేది వచ్చిందంట. అప్పుడు 3,000 రూపాయలు అంట అది టికెట్. అక్కడ 3,000 రూపాయల టికెట్ అంటే సార్ ఆ టికెట్ తీసుకుండంట, తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేసిండంట. ఎందుకంటే అవే 3,000 రూపాయలు ఉంటే మా ఇంటికాడ ఒక రోజు గడుస్తుంది అనే ఆలోచన ఉంటుండేనంట ఎవరికి, సర్వజ్ఞ బారిల్ సార్కి. దాని తర్వాత లండన్ అంటే చాలా కూల్ ప్లేస్. సో అప్పుడు ఫోన్ చేసిండంట, నాన్న నాకు ఒకటే షూస్ ఉన్నాయి, ఇంకొక పేరు షూస్ కొనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అల్మారీలో ఉండే షూస్ ఉంటుండేనంట. సో దాని తర్వాత చాలా చలి ప్రదేశం కాబట్టి ఒకటే జాకెట్ ఉంటుండేనంట. చాలా చలి పెడుతుండంట సార్కి, సర్వజ్ఞ సార్కి. నాన్న ఒక జాకెట్ కొనుక్కో, అరే పిచ్చోమా నువ్వు కొనుక్కో అని అంటుండేనంట ఎవరు, బారిల్ సార్. కానీ పైసల గురించి అట్లా ఒక్కొక్క రూపాయి గురించి ఆ రోజు ఆలోచన చేస్తుండేనంట. సో మరి ఇదంతా కూడా చూడండి మైండ్ సెట్ యొక్క గేమ్ అండి. మైండ్ సెట్. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, అన్ని ఇబ్బందులల్లా సార్ ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. జనాలు ఏం ఆలోచన చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆలోచన చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచన చేయరని చెప్తుండు సార్. ఫ్యూచర్ గురించి ఆలోచన చేయరు, ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందో, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆలోచన చేస్తారు. అరే నా జీవితం ఇట్లా అయిపోయింది, ఇంత అయిపోయింది. ఒక రోజు ఒక వేరే కంపెనీలో ప్లాన్ చూపించడానికి పోయినప్పుడు, ఇంతకు ముందుకు 5 స్టార్ హోటల్ పంజాబ్ లో రోడ్ మీద, అమృత్సర్ రోడ్ మీదనే ఒక సైడ్ 5 స్టార్ హోటల్ అంటారంట, ఇంకొక సైడ్ ఇంకొక హోటల్ ఉంటుంది. దానికి ఎదురుగా 2-3 స్టార్ హోటల్ ఉంటుంది అనమాట. అయితే ఒక రోజు అదే 5 స్టార్ హోటల్ నుంచి ముందు యూటర్న్ తీసుకొని ఆ చిన్న హోటల్ ముందట వాళ్ళు ఉన్నారంట. సో అక్కడ ఉన్న లీడర్స్ కలవడానికి వచ్చారంట. అప్పుడు ఏం జరిగిందనంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, బారిల్ సార్ మీరు ఇంత ముందుకు ఆ ముందున్న 5 స్టార్ హోటల్ ఉంటున్నా అంటే, ఒకసారి ఎంత అది ఉంటుంది చెప్పు చూడండి. ఇంతకు ముందుకు 5 స్టార్ హోటల్ లీడర్స్, ఇంతకు ముందుకు 5 స్టార్ హోటల్ ఉన్నావు నువ్వు, ఈ రోజు ఈ హోటల్కి వచ్చినావనంటే ఎట్లుంటది సిచ్యువేషన్. కానీ ఒకటే మాట అన్నాడంట, అరే అంటే మైండ్ సెట్ ని ఎంత స్పీడ్ గా చేంజ్ చేస్తుండేనంట. అరే అది ఇంత ముందుకు 5 స్టార్ హోటల్ ఉంటుండే, ఆ 5 స్టార్ హోటల్ నుంచి చూస్తే ఈ హోటల్ చాలా మంచిగా కనిపిస్తుండే, అందుకని ఈసారి ఈ 5 స్టార్ హోటల్ ఈ హోటల్ ఉన్నాం నడు అని హోటల్ తీసుకోండి. అంటే మైండ్ సెట్ ని ఎంత తొందరగా స్పీడ్ గా చేంజ్ చేస్తుండే. సర్వజ్ఞ బారిల్ సార్ మైండ్ సెట్ గురించి చెప్పిండు మనకి గోకురంలా. ఆ మైండ్ సెట్ కి చేంజ్ చేయడంలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బారిల్ సార్ అని చెప్పిండు. ఒక్కసారి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని స్ట్రగుల్స్ ఎప్పుడు కూడా మైండ్ ని ఖరాబ్ చేసుకోలేదు. మైండ్ సెట్ ని స్ట్రాంగ్ ఉంచుకుండు, మైండ్ ని స్ట్రాంగ్ ఉంచుకుండు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నిలబడ్డారు. ఈ ఇండస్ట్రీని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. సో దాని తర్వాత ఈ ఈ కార్ కొన్నారు. దాని తర్వాత మర్సిడీస్ లా వాళ్ళు ప్లాన్స్ చెప్పడం స్టార్ట్ చేసిరంట, బారిల్ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. రైట్. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా చూసుకున్నారు దాని తర్వాత. రైట్. సో సో దాని తర్వాత యానివర్సరీ అయితే సరిగ్గా చేసుకోలేదు. కానీ దాని తర్వాత ఒక మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక స్టోరీ చెప్పిండు అది. సో అప్పుడు క్రౌన్ అండ్ అప్ అందరూ కూడా ఒక హోటల్లో మీట్ అయ్యారంట. హోటల్లో మీట్ అయిన తర్వాత ఇది వాళ్ళ 50th యానివర్సరీ, ఇది 50th బర్త్డే సార్ది.
50వ సంవత్సరం 50 సంవత్సరాలు ఉన్నప్పుడు సార్ బర్త్డే ఇట్లా చాలా గ్రాండ్గా చేసిరంట. అప్పుడు 25th యానివర్సరీ జరుపుకోలేకపోయారు మంచిగా. కానీ వెస్టీజ్‌లోకి వచ్చిన తర్వాత ఇదంతా వెస్టీజ్‌లోకి ఇదికి వచ్చిన తర్వాత సో ఇది సార్ బర్త్డేని ఇంత గ్రాండ్గా చేసిరంట. ఈ ఆ హోటల్లో ఇది వాళ్ళు క్రికెట్ ఆడిర్రు. సో దాని తర్వాత ఫస్ట్ ఎఫ్ఆర్‌యు ఫ్యామిలీ రియూనియన్ 2015, 16 ఆ టైం ఇది 16 కావచ్చు నాకు తెలిసి 16 15 ఫస్ట్ ఎఫ్ఆర్‌యులా. సో సార్ డియూసిడి ఏంటంట డియూసిడి సెలబ్రేషన్ చేసిండ్రు. సార్కి ఎవరు చేసిర్రు అని అంటే అందరూ క్రౌన్ అండ్ అప్ అందరు కలిసి సార్ హ్యాండ్ రైజింగ్ చేసిరంట. డౌన్ లైన్స్ అప్లైన్ హ్యాండ్ రైజింగ్ చేసిరు అప్పుడు, రైట్. సో అట్లా వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ రైజింగ్ జరిగింది, రైట్. సో ఇది ఫస్ట్ ఎఫ్ఆర్యు అన్నమాట. పెద్ద హాల్ ఉంది చూడండి. ఫస్ట్ ఎఫ్ఆర్యు ఎంత మందితో జరిగిందంటే జస్ట్ 500 మందితో జరిగిందంట. ఈరోజు మన హైదరాబాద్లోనే 5,000 మందితో జరుగుతుంది ఎఫ్ఆర్యు, రైట్. సో ఇట్లా సార్ జర్నీ ఇది, రైట్. సో ఇది స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ విన్నాక ఎవరికన్నా అరే నాకు కష్టాలు ఉన్నాయి అని అనిపిస్తుందా? నిజం చెప్పండి. ఎన్ని కష్టాలు కష్టాలంటే ఇంకా చెప్పలేం, రైట్. ఎన్ని కష్టాల నుంచి వ్యక్తిగా మారిండు. ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి అంత గొప్ప వ్యక్తిగా మారిండు. సో కష్టాలను చూసి భయపడి బిజినెస్ ని ఆపుకుంటే ఈ రోజులల్లా అంటే ఈరోజు సిచ్యువేషన్ ఎట్లుంది, ఒక రోజు బారిల్ సార్ కార్ ఈఎంఐ అంటే లోన్ ఇయ్యకపోతే కంపెనీ పేరు మీద కార్ తీసుకున్నాడు. కానీ పోర్షే కార్ తీసుకున్నప్పుడు 4 బ్యాంకులు కొట్లాడిరంట, మేం లోన్ ఇస్తాం. ఎందుకంటే 1,50,00,000 కారు 2,50,00,000 కారు కాబట్టి 1,50,00,000 అంటే 1,50,00,000 కారు కాబట్టి ఆ లోన్ ఇస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుందని లోన్ కోసం కొట్లాడిరంట బ్యాంకోళ్ళు. సో లోన్ ఇచ్చిన ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చిందంట. వాళ్ళ వెబ్సైట్ల కంపెనీ వెబ్సైట్ల కూడా వాళ్ళు వేసుకున్నారంట ఈయన ఇంత పెద్ద కార్కి మేము లోన్ ఇప్పించినామని. సో సిచ్యువేషన్ అట్లా జరిగింది. ఒక రోజు 1,200 రూపాయల జాకెట్ కోసం సర్వజ్ఞ బార్లి సార్ అడగాల్సిన సిచ్యువేషన్ ఉండే నేను కొనాలనా లేదా అని. కానీ ఈరోజు 12 లక్షలు ఖర్చు చేయడానికి కూడా ఇప్పుడు ఎవరు అడగరు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు, 1,50,00,000 కారు బారెల్ సార్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 1,50,00,000 కారు వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీ బర్త్డేకి బారెల్ సార్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది ఈరోజు జీవితం. కష్టాలు ప్రాబ్లమ్స్ అని ఎవరెవరైతే అనుకుంటున్నారో మీ అందరికీ బల్బు అంటే అందరికి ఉంటాయండి, అందరికి ఉంటాయి. ఆ కష్టాలతోనే మనం షైన్ అవుతాం, ఇంకా షైన్ అవుతాం. కానీ సార్ ఒకటే చెప్పిండు ఏందనంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మేము మా సిద్ధాంతాలను కోల్పోలేదు. మా హానెస్టీ, నీతి నిజాయితీని ఎప్పుడు కూడా కోల్పోలేదు. ఎప్పుడు కూడా చిన్న పనులు కానీ అంటే ఏమైనా మనీ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా మా సిద్ధాంతాలను కోల్పోలేదు. అందుకని ఈరోజు ఈ లెవెల్ ఉన్నామని చెప్పిండు, రైట్. సో ఇంతకన్నా కష్టాలు ఈ ఇప్పుడు ఈ 180, 200 మందికి ఎవ్వరికి కూడా లేవు. సార్ ఒక మాట లాస్ట్ చెప్పింది ఏందనంటే ఇప్పుడు ఎవ్వరికి ఇన్ని కష్టాలు లేవు, మరి నేను చేయగలిగినప్పుడు అంటే మీరు కూడా చేయగలుగుతారు. ఒకవేళ నాన్ని కష్టాలు ఉన్నాయి అనుకోండి, నా అంత గొప్ప వ్యక్తులు అవుతారు. ఒకవేళ నాకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి అనుకోండి, నాకన్నా గొప్ప వ్యక్తులు అవుతారు. నాకన్నా తక్కువ ఉంటే నేను చేసిన కాబట్టి మీరు చేయగలుగుతారు. నా అన్ని కష్టాలు ఉంటే నా అంత గొప్ప వ్యక్తి మీరైతారు. ఒకవేళ నాకన్నా ఎక్కువ కష్టాలు ఉంటే నాకన్నా ఎక్కువ గొప్ప వ్యక్తులు మీరైతారు అని సార్ చెప్పడం జరిగింది ఇక్కడ, రైట్. సో చిన్న చిన్న వాటిని మనం పక్కన పెట్టుకొని ఇంత గొప్ప లైఫ్ స్టైల్ని, ఇంత గొప్ప బిజినెస్ని మనం దూరం అవుతాం, పక్కన పెడతాం, ఏమో చిన్న చిన్న ఆలోచనలు చేస్తుంటాం. చాలా అంటే చాలా అద్భుతమైన జీవితం మన కోసం వెయిట్ చేస్తున్నది, రైట్. సో ఇది స్టోరీ. సారు దీన్ని 2 గంటలు చెప్పిండు కానీ నేను 45 నిమిషాలు చెప్పగలిగిన.
ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీనిలో చెప్పేటి, కానీ అన్ని చెప్పలేను. అంటే అన్ని నాకు ఏవేవైతే గుర్తుకున్నాయో నేను అవన్నీ చెప్పగలిగిన. రైట్. సో వెస్టీజ్లు ఉంటే అన్ని సాధ్యం అండి, ప్రతి ఒక్కటి సాధ్యం. మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈరోజు వెస్టీజ్ చేయడం వల్ల సార్ జీవితం ఎట్లా మారింది, సార్ ఎన్ని కష్టాల నుంచి బయటకు వచ్చి ఈరోజు ఎంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో అన్ని కష్టాలు ఉన్న సారే సక్సెస్ అయ్యిండు అంటే మనం ఎందుకు సక్సెస్ కాలేము అనే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. ఈరోజు డిసిషన్ తీసుకొని మీరు వర్క్ చేసినప్పుడు మీకు కూడా పెద్ద సక్సెస్ వస్తుంది. ఓకే. రైట్. సో ఇది సార్ స్టోరీ. మీకు ఎట్లా అనిపించింది, మీరు ఏం డిసిషన్ తీసుకుంటున్నారు ఈరోజు, ఏం డిసిషన్ తీసుకుంటున్నారు అనేది మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సో ఇది నేను అనుకున్నాను. నాకు అనిపించింది మేమేం డిసిషన్ తీసుకున్నామంటే సార్ చెప్పిన తర్వాత అరే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వెస్టీజ్ ని మాత్రం మ్యాసివ్ యాక్షన్ తోని బిజినెస్ ని బిల్డ్ చేయాలా. దాని తర్వాత ఏది ఏమైనా కానీ వెస్టీజ్ నుండి మనం సక్సెస్ కావాలి, కానీ ఇంకొక పని చేస్తే మనకు ఇంత పెద్ద సక్సెస్ రాదు, ఇంత పెద్ద గుర్తింపు రాదు, ఏది రాదు. సో సావైనా బతికైనా వెస్టీజ్ అని అనిపించింది నాకు సార్ ఈ స్టోరీ చెప్పినప్పుడు. అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. రైట్. సో నెక్స్ట్ దీని తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే కంపల్సరీ 10 lakhs చెక్ ఇన్కమ్కి వెళ్ళాలి, మర్సిడీస్ బెంజ్ తీసుకోవాలా, నెక్స్ట్ కార్ ఇల్లు కట్టాలని. ఇది మా డిసిషన్ ఉండే మేము ఈ స్టోరీ విన్న తర్వాత. రైట్. సో మీరేం డిసిషన్ తీసుకుంటున్నారో మీరు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. సో బ్యాక్ టు హోస్ట్ వంశీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు